వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట హుజురాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ శ్రేణుల్లో నేడు కొత్త ఉత్సాహం కనిపించింది. మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగురవేయడం, చైర్మన్ కుర్చీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జమ్మికుంట మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గోలి మధుసూదనారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల గణపతి విజయ బీజేపీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ యాత్రను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కులకాని రాజు, సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్, బచ్చు శివకుమార్, కంకణాల రమాదేవితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు సైనికులాగా ఇలా విజయోత్సవ ర్యాలీని తీయడం జరుగుతుంది. మన జమ్మికుంట మున్సిపాలిటీ 4 స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు అన్ని పార్టీలు ఎట్లా ఉన్నాయి, ఏ పార్టీ ఎట్లా ఉన్నది, ఎవరు పని చేస్తారు, ఎవరు మనోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు మంచోళ్ళు అనేది దయచేసి మీరు చూసి మనకి ఈరోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు జమ్మికుంట కావచ్చు, హుజురాబాదే కావచ్చు, ఈరోజు 2 మున్సిపాలిటీలు మన భారతీయ రాష్ట్ర సమితి కాషాయం జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా బీజేపీ కాషాయం జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త మీ ఇంటికి వచ్చి మీకు 2 చేతుల దండం పెట్టి మిమ్మల్ని అడుగుతాం. మీరు దయచేసి మా కార్యకర్తను 30 వార్డులో ఉన్న మన బీజేపీ కార్యకర్తను ఆశీర్వదించి వాళ్ళు జమ్మికుంటకు కేటాయింపు చేయించడం జరిగింది. అదేవిధంగా అమృత కింద ఇంటింటికి వాటర్ సప్లైకి సంబంధించి కానీ ఇవాళ అనేక రకాలుగా ఇవాళ జమ్మికుంట రైల్వే అభివృద్ధి కోసం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇవాళ జమ్మికుంట ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. జమ్మికుంట మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పగించండి. అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాం. మీరు గతంలో బీఆర్ఎస్ కానీ గతంలో మిగతా పార్టీలకు ఇచ్చారు. ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా జమ్మికుంట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అభివృద్ధి ప్రకటించినట్టు వెంటనే కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. మరొక విషయం, ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 కూడా హిందూ వ్యతిరేక పార్టీలే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం పార్టీలు వాళ్ళు చెప్తానే రేవంత్ రెడ్డి మాది ముస్లిం పార్టీ, ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిం ఆయన చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు ఉదాసీన వైఖరి అవలంబించిన పార్టీ, ఉగ్రవాదం పట్ల, తీవ్రవాదం పట్ల, ఉక్కుపాదం పట్ల అణచివేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 కూడా కుటుంబ పార్టీలే.